ఏముండయి మాస్టర్ గారు, ఈరోజు నేను అదిరిపోయే స్టైల్‌లో నిమిషాల్లో తయారు చేసుకుని బ్యాచిలర్ చికెన్ కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ముక్కకి ముక్క, ఎముకకు ఎముక విడిపోయేటట్టుగా టేస్టీగా అలా కేరళ సంగటైతే చేశాను. అలా అద్దుకొని ఇలా తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! మాటలు లేవు మాస్టర్ గారు. కొన్ని పదాలు అలా చెప్పి ఇలా వదిలేసేదానికన్నా, కొన్ని అట్రాక్టివ్‌గా వదిలితే బాగుంటాదని, ఇంక ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఏవండే రాజుగారు, మెయిన్ ప్రాసెస్‌లోకైతే వచ్చేసేద్దామా? ఇక్కడ కనిపిస్తున్న కలర్ కాంబినేషన్‌తో అద్దిరిపోయింది పిక్కయితే. ఇవేనండి మన మసాలాలకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, తెల్లగడ్డ, టమోటాలు, పచ్చిమిర్చి మీ క్వాంటిటీ ఎంతో అంత తీసుకొని మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేసేయండి రాజుగారు. చూసేదానికి నాకైతే ఫ్రెష్‌గా ఉన్నాయి గదా! వెజిటబుల్స్ కళ్ళకి కనువిప్పుగా ఉన్నాయి కదా! ఇంకా మెయిన్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి దబరా ఏదైనా తీసుకోండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. ఆయిల్ మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని హీట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే చికెన్ 15 నిమిషాల ముందు బాగా కడిగి ఉప్పేసి ముందు పక్కన పెట్టండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్దగా మన మసాలాలు ఎక్కువ వేయకుండా టేస్ట్‌ని అదిరిపోయేటట్టుగా చేసుకుంటానండి. మిరియాలు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క వేసుకుంటా. ఇందాకటి చికెన్ ఉంది కదా! దాన్ని కూడా ఏసేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటిలన్నిటిని మనము అంత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని వీటిలన్నిటిని మొహమాటం లేకుండా కిందికి పైకి, కిందికి పైకి కలిపెట్టినాక కొంచెం సేపు అలా ఉంచేసినామనుకో చికెన్‌లోంచి వాటర్ బయటకి రావటానికి ఇందాక మన మసాలాని మిక్సీ పట్టేసాం గదా! దాన్ని పక్కనైతే పెట్టేసేద్దాము. చికెన్‌లోంచి వాటర్ చూడండి ఎలా వచ్చిందో. దీంట్లోనే మనకి ఒక 20% కుక్ అయిన తర్వాత మనము ఆయిల్ బయటకు వచ్చి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్నయితే కుక్ చేసుకుందాం. కమ్మగా, టేస్టీగా నిమిషాల్లో తయారు చేసుకునే మనం ఈ బ్యాచిలర్ చికెను ఇంటిల్లపాది తినేటట్టుగా కూడా మనం కూడా చేసుకోవచ్చండోయ్. అన్నీ ఒకేసారి వేసేయవచ్చు. ఒకసారి వీడియో చూసామంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని బాగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాకటి మన మసాలా ఉంది కదా! దానిని ఒక కప్పులోకైనా తీసుకోండి. లేదా మీరు అలా డైరెక్ట్‌గా వేస్తారన్నా కూడా వేసేసేయండి. అలా వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం తెల్లగడ్డ ఉంది కదా! అది బాగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తది. లేకపోయిందంటే మనకి కొంచెం చేదు తగులుతూ ఉంటది. అందుకోసంగాను ఈ ఎర్రగడ్డని, చికెన్ని, ఈ మసాలాని అన్నిటిని మనము ఇంకొంచెం మసాలా ఉంది కదా వాటరు అది కూడా యాడ్ చేసేయాలి. వీటిలన్నిటిని మనము మొహమాటం లేకుండా కలిపెట్టాలి. వాటిల్లో ఉండే పచ్చంతా పోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు అన్నిటిని ఈక్వల్‌గా అయ్యేటట్టుగా కొంచెం సేపు మనం మూత పెట్టేసినామంటే అన్నీ ఈక్వల్‌గా మనకి చికెను నిమిషాల్లో తయారు చేసుకునేదని 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి చూడండి, రెండోసారి బూచి అన్నీ ఈక్వల్‌గా కుక్ అయ్యి, మనకి చూసేదానికి ఇక్కడికే చికెన్ బాగా కుక్ అయ్యి ఉంటది. ఇంకా మెయిను కారప్పొడి. ఇందాక మనం పచ్చిమిర్చి వేసాం గదా! చూసుకొని వేసుకుందాం. 1 స్పూన్ కారప్పొడి, 1 ½ స్పూన్ అయినా వేసుకోండి. కా మనకి కారం తగ్గిందంటే మళ్ళీ చూద్దాం. ఇంకా పసుపు పొడి ఆల్రెడీ ఏసాం కాబట్టి 1 స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకుందాము. దీంట్లోకి చికెన్ మసాలా పొడి మనకి మార్కెట్‌లో దొరుకుతాది గదా! దాన్ని కూడా నేను 1 ½ స్పూన్ యాడ్ చేస్తున్నాను. జీలకర్ర పౌడరు ఒక అర స్పూన్ యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను.
వన్ బై వన్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ధనియాల పొడి ఇంకా రాలేదనుకుంటున్నారా? వెయిట్, ధనియాల పొడి కూడా యాడ్ అయ్యింది. వీటిల్లోకి కొత్తిమీర, కరివేపాకు, కొంచెం లేతగా ఉండేది, ఫ్రెష్‌గా ఉండేది యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని మనం ఈక్వల్‌గా మన ముక్కకు పట్టేటట్టు ఈ మసాలాలు, కారాలు అన్నిటిని కలిపెట్టండి. గరాబిరా గరాబిరా మొహమాటం లేకుండా. ఎందుకంటే చికెన్ ఎక్కడ చెదగదండి. ఇక్కడికి మనకి 50% చికెన్ ఉడికింది. వీటిలన్నిటిని కొంచెం సేపు మనము మూత పెట్టి అలా ఉంచినామనుకోండి, ఈ చికెన్ అంతా ఉప్పు, కారాలు అన్నిటిని బాగా పట్టుకున్నదనుకోండి, దశలోకొస్తాది. చికెన్ ఎప్పుడు గూడా మీరు 100% కుక్ అయినాకే తినాలండోయ్. మూత పెట్టిన తర్వాత తీయండి. ఇప్పుడైతే మనకి 80% మన చికెన్ అయితే కుక్ అయింది. 80% కుక్ అయిన దాన్ని చాలామంది తింటూ ఉంటారు. దానివల్ల కొన్ని హెల్త్ డిసీజ్ గూడా వస్తాయి మాస్టారు. ప్రతి వీడియోలో ఒకసారి అడుగంటకుండా చూసుకోండి. ఏ పదార్థాన్నైనా మనం సిమ్‌లో పెట్టుకొని దాని ప్రాసెస్ అంతా చేసుకోవాలి. బ్యాచిలర్ చికెను నిమిషాల్లో చేస్తామని దాన్ని హైలో పెట్టుకున్నారనుకోండి, చికెన్ ఉడకకుండా మసాలా మాత్రం మనకి అటు ఇటుగా అవుతుంది. సిమ్‌లో దీని ప్రాసెస్ అంతా వేసుకోండి. ఇప్పుడైతే మీరు కంపల్సరీగా 100% మనకి చికెన్ ఉడికిన తర్వాత తిన్నామంటే హెల్త్‌కి మంచిది. ఇప్పుడైతే వాటర్ అయితే ఒక గ్లాసు వేస్తున్నాను మన చికెన్‌లోకి. ఇవన్నిటిల్లో మన చికెన్ బాగా ఉడకాల మసాలాను, వాటర్‌లోను అన్నిట్లో. ఈ దశలో ఉన్నప్పుడు మీరు ఉప్పు ఏమి చూడబాకండి, ఉప్పు, కారాలు. ఎందుకంటే ఇప్పుడే కదా వాటర్ వచ్చి చేరింది. అందుకోసంగా అద్భుతంగా ఉంటుంది. ఒక్క 5, 6 మినిట్సు మూత ఇలా నేనైతే బేసిక్‌గా కుక్కర్ పెట్టుకుంటాను. విజిల్ అయితే వేయను. ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి టిట్టిడి మన బ్యాచిలర్స్ చికెన్ కర్రీ అయితే అదిరిపోయేటట్టు టేస్టీగా వచ్చిందండి. మీ మధు ఫ్రెష్‌లు చిట్టినాడు పొడి అయితే దంచి పెట్టుకో ఉంటానండి. చివర్లో ఒక 5 మినిట్స్ ముందుగా దీన్ని యాడ్ చేసుకొని అలా ఉడికిన తర్వాత చూడండి గుమగుమలాడుతూ మన బ్యాచిలర్స్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికోసం నేను సంగటైతే చేశానండి. అది కూడా కేరళ స్టైల్ సంగటి చేశాను. లిక్విడ్‌గా, జ్యూసీగా, స్పైసీగా ఉండే బ్యాచిలర్ చికెన్‌ని అలా మనం రైస్ వేయకుండా చేసిన సంగట్లో డిప్ చేసుకొని తింటా ఉంటే మా ఇంట్లో 100 మార్కులొచ్చాయండి. మీరు చేసి పెట్టండి. మీ ఇంట్లో కూడా మంచి మంచి మార్కులు కొట్టేసేయండి. ఎప్పటికప్పుడికి మంచి మంచి వీడియోస్‌తో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనేది కాకుండా పట్టుకోవచ్చి మనకి తినదగ్గేటట్టుగా చేసి పెడుతూ ఉన్నానండి. నా వంటలన్నీ 99% సక్సెస్ అండి. ఈరోజు బ్యాచిలర్ చికెన్‌తో వచ్చాను. రేపు దేనితో వస్తానో